రీసెంట్ గా ఒక డెలివరీ బాయ్ ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ ఏం చేయాలి? ఇప్పుడు ఫాస్ట్ గా ఆర్డర్ కలెక్ట్ చేసుకుని ఫాస్ట్ గా కస్టమర్ కి ఇవ్వాలి కదా. అండ్ ఇదే ప్రాసెస్ లో ఆ డెలివరీ బాయ్ ఏం చేశారంటే ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నాడు, తీసుకెళ్ళాడు. అండ్ లొకేషన్ ఎక్కడంటే ఒక అపార్ట్మెంట్ కి వెళ్ళాడు. అపార్ట్మెంట్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అది 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? అతను స్టెప్స్ ఎక్కలేరు కదా, లిఫ్ట్ ఎక్దామని చెప్పి లిఫ్ట్ లోకి వెళ్తే లిఫ్ట్ దగ్గర ఒక బోర్డు పెట్టుంది, డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి కదా, వాళ్ళు ఎందుకు స్టెప్స్ ఎక్కి రావాలి? చేస్తుంది తప్పుడు పని లేదు కదా. మీరు పెట్టుకున్న ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నారు, అది మీకు సర్వీస్ చేస్తుంటే మీరు ఎందుకు వాళ్ళంత తక్కువగా చూడడం? అంటే లిఫ్ట్ ఎక్కకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఇలా మీరు డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద లిఫ్ట్ అని బోర్డులు పెట్టినప్పుడు మీరు ఎందుకు ఆర్డర్లు చేసుకోవడం? మరి లిఫ్ట్ లోకి నాట్ అలౌడ్ అన్నప్పుడు మీరు కిందకి వచ్చి తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోరు? అంటే వాళ్ళు స్టెప్స్ ఎక్కి రావాలా? వాళ్ళు రోజుకి ఎన్నో ఆర్డర్లు వేస్తే కానీ వాళ్ళు సెట్ అమౌంట్ రీచ్ అవ్వలేరు. ఇప్పుడు లిఫ్ట్ లో ఎక్కారంటే వాళ్ళకి ఆర్డర్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. అదే స్టెప్స్ ఎక్కితే అంత ఏం పడుతుంది, దిగడానికి అంత ఏం పడుతుంది. అండ్ నెక్స్ట్ వెళ్ళి ఇంకో ఆర్డర్ కలెక్ట్ చేసుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. కాబట్టి కొంచెం ఆలోచించండి. డెలివరీ బాయ్స్ అంటే ఏదో పనికిరాని పని చేయట్లేదు, వాళ్ళు మీకు పనికి వచ్చి మీ అవసరం తీర్చే పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడైతే ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తే అలాంటి దగ్గరికి మీరు అసలు ఆర్డర్లు తీసుకెళ్ళకండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మీ వాల్యూ. అయితే వాళ్ళు మారాలి లేదా మీరే మార్క్ తీసుకురావాలి. అప్పుడు ఇలాంటివి తగ్గితే. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే డెలివరీ బాయ్స్ అంత ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు వాళ్ళు లిఫ్ట్ ఎక్కితే ఏమైపోద్ది? ఒక బిల్డింగ్ అంటే ఏదో ఎక్కేస్తారు, వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడరు. అన్ని చాలా బిల్డింగ్స్ ఇలా ఉందంటే వాళ్ళ ప్రాబ్లం కదా అది. అలాగే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మారాలి ఖచ్చితంగా.